నిత్య ఆదరణకర్తగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీ మనోనేత్రములు తెరువబడి నిమ్ము. దీని ధ్యానార్థమై మనము పరిశుద్ధ గ్రంథమునందు లూకా సువార్త 24వ అధ్యాయము 30-31 వచనములను గమనించినట్లయితే, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచున్న ప్రియమైన వారలారా, మనము మూలవాక్యమును గమనించినట్లయితే ఇక్కడ ఇద్దరు మనుష్యులు ఉండిరి. వారు యేసు యొక్క పునరుద్ధానమును గూర్చి జరిగిన సంగతులను గూర్చి మాట్లాడుకొనుచు యెరూషలేము నుండి ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచుండెను. వీరిరువురును యెరూషలేము అను దేవుని నివాస స్థలము నుండి దేవుని వాగ్దాన భూమిగా ఉన్న యెరూషలేము అనబడిన స్థలము నుండి దేవుని ప్రసన్నత ఉండిన ఆ యెరూషలేము నుండి వారు బయలుదేరిరి. వారు ఎక్కడికి వెళ్ళుచున్నారు? వారు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి ప్రాంతమునకు వెళ్ళుచుండిరి. ఎమ్మాయి అను మాటకు అర్థము కాని, స్థిరము కాని, లేక తృణీకరించిన అని అర్థము వచ్చును. ఒక్కసారి ఆలోచించుడి. వారు వాగ్దాన భూమిగా, దేవుని నివాస స్థలముగా మరియు దేవుని ప్రసన్నత ఉండిన యెరూషలేము నుండి బయలుదేరి ఏ ఆశ లేని, అర్థము కాని, తృణీకరించబడిన భూమికి ప్రయాణమైరి. ఇది వారి జీవితములలో సరైన కార్యముగా కనపడుటలేదు. కాని ఆ విధముగా వారు బయలుదేరినప్పటికీ వారు ఎప్పుడైతే పునరుద్ధానుడైన యేసును చూచి ఉన్నారో వారి జీవితములలో వారి గ్రుడ్డి మనోనేత్రములు తెరవబడుట మాత్రమే కాక ఆ గడియలోనే వారు లేచి తిరిగి ఆశీర్వదించబడిన యెరూషలేమునకు వెళ్ళిరి. అంత మాత్రమే కాక వారి జీవితములలో అప్పటి వరకు ఉన్న శూన్యత నుండి, ఒక గురి లేక నిరీక్షణ లేని స్థితి నుండి బయటపడిరి. యేసును వెంబడించిన శిష్యులను, ఆయనను విశ్వసించిన ఇతరులను తమకును తమ దేశమునకును పరిస్థితులు చక్కబడునని తలంచిరి. వారు వాగ్దాన భూమి అయిన ఇశ్రాయేలులో రోమీయుల యొక్క పాలనను యేసు కడముట్టింతురని భావించిరి. కాని ఎప్పుడైతే యేసు బంధింపబడి సిలువలో మరణమై ఉన్నారో మరియు అటు తదుపరి ఖాళీ అయిన సమాధిని చూచి ఉన్నారో వారి యొక్క స్థితి అగోచరముగాను, ఊహించని కార్యమును బట్టి విశ్వాసములో చెదిరిపోయిన వారిగాను కనపడిరి. ఆ విధముగా ఎందుకు జరిగినదో వారికి అంతుపట్టలేదు. ఈ జరిగియున్న పరిస్థితులన్నిటినీ బట్టి ఆ ఇద్దరు మనుష్యులు యెరూషలేము నుండి బయలుదేరి ఎమ్మాయి వైపునకు వెళ్ళుట ప్రారంభించిరి. బహుశా వారు ఆత్మలో కృంగిపోయి విరిగిపోయిన స్థితిలోను మాత్రమే కాక తమ దేశమును గూర్చిన కలలు మరియు ఆశలు చెదిరిపోయిన స్థితిలో కనపడి ఉండవచ్చును. ప్రియమైన వారలారా, మనుషుల యొక్క నిరీక్షణ అనున్నది చాలా సులువుగా మరులు కొల్పబడు విషయమై ఉన్నది. నిరీక్షణ కోల్పోవుట అనున్నది ఒక జబ్బుగా మారినచో దానిని బాగు చేయుట చాలా కష్టతరమైన విషయము. ఇక్కడ ఆ స్థితిలో ఉండి చెదిరిపోయిన వీరు కొందరు స్త్రీలు ఆ సమాధి దగ్గరకు వెళ్ళగా క్రీస్తు దేహము కానరానందున దేవదూతలు వారికి కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాకు విస్మయము కలుగజేసిరి అనియు, మాతో కూడా ఉన్నవారు కొందరు సమాధి యొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి కాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అయితే ప్రియులారా, ఇక్కడ వారు నడుచుచున్నది ప్రభువైన క్రీస్తుతోనే అనియు ఆయనతోనే వారు ఈ సంగతులను గూర్చి చెప్పుచున్నారనియు ఎరుగలేదు. ఎందుకనగా వారు యేసు మరణించి సమాధి చేయబడినని రూఢిగా నమ్మిరి. అయితే చెదిరిపోయిన వారి విశ్వాసమును యేసు తిరిగి కట్టిరి. లేఖనములు నెరవేర్చుట కొరకై ఏ విధముగా ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నారో వారికి చెప్పి ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టినప్పుడు అటు తదుపరి వారి హృదయములో మంట పుట్టగా అదే నూతనమైన నిరీక్షణతో వారు తిరిగి యెరూషలేమునకు వెళ్ళునట్లుగా చేసి
తెలిసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీ జీవితములో జరుగుచున్న కార్యములను చూచి యేసు నిన్ను చేయి విడిచిపెట్టారని అనుకొనుచున్నావా? ఒక గమ్యము లేని స్థితిలో ఉండి ఉన్నావా? యేసు నీతో ఉండినప్పటికీ అసలు దేవునికి నేను గుర్తున్నానా, నా స్థితి ప్రభువు చూచుచున్నారా అని నీవు అనుకొనుచున్నావా? యేసు నీ ప్రక్కనే ఉండి నీవు కోల్పోయిన నిరీక్షణను, విశ్వాసమును తిరిగి నీకు ఇవ్వవలెనని ఆశపడుచున్నారు. దీనికై మూలవాక్యంలో చెప్పబడిన రీతిగా వారి గ్రుడ్డి మనోనేత్రములు తెరవబడిన రీతిగానే నీలో ఉన్న సందేహములను విడువుము. ఒకవేళ ప్రభువు నీతో లేడనియు, నీ జీవితములో లేడనియు అపనమ్మకముతో ఉండి దేవుడు చూపించు యెరూషలేమును ఆశీర్వాదకరమైన దారిని వీడి ఎమ్మాయి వంటి గురిలేని ఆశీర్వదించబడని దారి వైపు నీవు వెళ్ళుచున్నావా? గూడు విడిచిన పక్షిగా ఒంటరివై నీ మార్గములో నిరుత్సాహముతో పయనించుచున్నావా? ఆ ఇద్దరి మనుషులను నూతన పరచుటకు ప్రభువు వచ్చిన రీతిగానే నిన్ను వెదగి ప్రభువు నీ దగ్గరకు వచ్చుదురు. అయితే ఆయన అడుగునది ఒకటి, నన్ను వెంబడించుము. అవును ప్రియులారా, సందేహింపక ప్రభువును వెంబడించుము. ఆయనను సంతోషముతో సేవించుటకు మొదలుపెట్టుము. నీ మనోనేత్రములను వెలిగింపబడనిమ్ము. ఆయన అడుగు జాడలలో నీవు నడిచినప్పుడు తప్పక నీవు నీ జీవితములో అద్భుత కార్యములను చవిచూచెదవు. ప్రభువు ఆ విధముగా జీవించుటకును కృప మనందరికీ దయచేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. విడిచిన పక్షివలెను ఒంటరినైలా సంచరించగా, గూడు విడిచిన పక్షివలెను ఒంటరినైలా సంచరించగా, నన్ను వెదకి యేసు వచ్చెను, నన్ను వెదకి యేసు వచ్చెను, వెంబడించుమని ప్రేమతో పిలిచెను, వెంబడించుమని ప్రేమతో పిలిచెను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా. యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా. శత్రుదాడికి జడిసి ఉండగా కలవరపడకని యేసు చెప్పెను. శత్రుదాడికి జడిసి ఉండగా కలవరపడకని యేసు చెప్పెను. నా యుద్ధములో జయమునిచ్చెను, నా యుద్ధములో జయమునిచ్చెను. నాకు శాంతిని ఒసగెను ప్రభువు, నాకు శాంతిని ఒసగెను ప్రభువు. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా
నన్ను అర్పించేదా, యేసుని అడుగు జాడలో నడిచేదా, యేసుని అడుగు జాడలో నడిచేదా. కల్వరి కొండపై సిలువ కార్యము పాప శాపము తుడిచివేసెను, కల్వరి కొండపై సిలువ కార్యము పాప శాపము తుడిచివేసెను. పాతాళ శక్తులు జయించిన యేసు, పాతాళ శక్తులు జయించిన యేసు నూతన సృష్టిగా మార్చెను నన్ను, నూతన సృష్టిగా మార్చెను నన్ను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను, సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించేదా, బలి అర్పణగా నన్ను అర్పించేదా, యేసుని అడుగు జాడలో నడిచేదా, యేసుని అడుగు జాడలో నడిచేదా. మచ్చడాగు లేని వధువుగా సమర్పించెదను యేసురాజుకు, మచ్చడాగు లేని వధువుగా సమర్పించెదను యేసురాజుకు. పరిశుద్ధాత్మ జీవితం మార్చెను, పరిశుద్ధాత్మ జీవితం మార్చెను, పరిశుద్ధుల సహా వాసము ఇచ్చెను, పరిశుద్ధుల సహా వాసము ఇచ్చెను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను, సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించేదా, బలి అర్పణగా నన్ను అర్పించేదా, యేసుని అడుగు జాడలో నడిచేదా, యేసుని అడుగు జాడలో నడిచేదా. కడబురమోగు కాలం సమీపమే, కాలంత సూచనలు నెరవేరుచుండెను, కడబురమోగు కాలం సమీపమే, కాలంత సూచనలు నెరవేరుచుండెను. యేసు త్వరగా వచ్చెదన నేను, యేసు త్వరగా వచ్చెదన నేను. ఆమేన్ ప్రభువా త్వరగా రమ్ము, ఆమేన్ ప్రభువా త్వరగా రమ్ము. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను, సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా
నడిచేదా, యేసుని అడుగు జాడలో నడిచేదా, యేసుని